ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా, అపవాది ఎంతలా శోధించి ఎన్ని సమస్యలు పెట్టినా కానీ ఈ గ్రంథాన్ని విడిచిపెట్టను. ఎందుకంటే ఒకప్పుడు నాతో సావాసం చేయాలంటేనే చేసేవాళ్ళు కాదమ్మా. అసలు అంటే జీవితం నాది పిచ్చోడిని అయిపోయి ఆడ రోడ్ల మీద కొనుక్కున్నా ఉండో తెలియదు, ఎక్కడికి వెళ్ళే ఉండో తెలియదు. తల్లిదండ్రులు కూడా బాణం అయిపోయి వాళ్ళు కూడా అన్నారు పిచ్చాసుపత్రిలో చేర్పిస్తా ఉన్నారు. పిచ్చాసుపత్రిలో చేర్పిస్తా ఉన్నారు. అప్పుడు పిచ్చాసుపత్రిలో చేర్పించినట్లయితే ఈ దినం ఇక్కడ ఉండి బోధించగలిగే వాళ్ళమా? ఒకసారి ఆలోచించండి అమ్మా. బోధించగలిగేవారు కాదు కదా. శ్రమ వచ్చిందని చెప్పి ఎప్పుడు కూడా భయపడకూడదు. నీకు ఎక్కడైతే శ్రమ వచ్చిందో ఆ శ్రమలోనే నువ్వు పడేటువంటి బాధను నీ దేవుడు చూస్తున్నాడమ్మా. కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యములు చేస్తాడు. నేను అడిగానమ్మా నా దేవుడిని, అయ్యా నాకు ఈ కోటం పెట్టాలని ఉందయ్యా, ఈ కోటం ద్వారా ఒక ఆత్మ రక్షింపబడాలయ్యా, ఒక గ్రామంలో ఒక్కళ్ళన్నా మారాలయ్యా, ఒక ఆత్మ రక్షింపబడాలయ్యా అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు అది నాకు ఏది దగ్గరికి రాలేదమ్మా. అసలు ఈ పని జరుగుతున్న రూపాయలు రాలా, రూపాయలు కూడా రాలా. సరే అని చెప్పి ఈ పాంప్లెట్లు పంచడానికి వెళ్ళినప్పుడమ్మా ఒక్క అమ్మ ఇచ్చిందమ్మా, ఒక 100 రూపాయలు ఇచ్చింది. ఒక అమ్మ ఒక 100 రూపాయలు ఇచ్చింది, ఇచ్చి ప్రార్థన చేపించుకుంది. ఒక 100 రూపాయలతో ఈ సమయం జరిగించగలవమ్మా? సాధ్యమైందా? ఆ 100 రూపాయలు ఇప్పుడు కొట్టుకాడకు తీసుకెళ్తుంటేనే చాలతలేదమ్మా. 100 రూపాయలు కొట్టుకాడ సరిపోతున్నాయా? చాలు. మరి ఆ 100 రూపాయలతో ఎట్లా చేయాలమ్మా? నేను నా సేవలు ఎట్లా చేయాలి? కానీ నా విశ్వాసాన్ని కోల్పోకుండా దేవునిపై ఆధారపడి గట్టిగా ప్రార్థన చేశానమ్మా. అయ్యా నేనేదో చెడుకి నేను నిన్ను అడగటం లేదయ్యా, ఒక మంచి కార్యాన్ని చేయటానికి నిన్ను అడుగుతున్నానయ్యా. సహాయం చేయ్యా, సహాయం చేయ చెప్పి ఎంత చేతన ఏమి రావట్లా. ఈ లోపల ఒక వ్యక్తి ఫోన్ చేసి, అయ్యా నీకు ఒక రోజులో అందుతాయి, ఒక పని చేస్తే ఒక రోజులో అందుతాయి అన్నారు. సరేనని చెప్పి వాళ్ళు అన్న తర్వాత నేను ఫిక్స్ చేసుకున్నానమ్మా. వాళ్ళు అన్న తర్వాత నేను ఫిక్స్ చేసుకున్నా. సరే అవి తీసుకొని నేను ఎట్టగొట్ట నేను ఈ కోటాన్ని జరుపుదామని చెప్పి ఫిక్స్ చేసుకున్నా. అసలు వ్యక్తి చేతులు ఎత్తేసిన తర్వాత మరి నా జీవితం ఏంటి ఆలోచన చేసారా? ఎత్తనన్న మనిషి వెనక్కి వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఓ పక్క అన్ని చూసుకునే కదా నువ్వు చేయాల్సింది అని అనే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అన్ని చూసుకునే కదా నువ్వు అడుగు పెట్టాల్సింది. ఏం చేయాలో అర్థం కావట్లా. టైం దగ్గరికి వచ్చేసింది, రోజు కూడా దగ్గరికి వచ్చేసింది. మరి టైంతో పాటు రోజు కూడా దగ్గరికి వచ్చేసరికి నాకు ఒకటే ఎక్కడ కూర్చున్నా కానీ కన్నీరు రాగట్లా. ఏడిచాను అనుకో, ఏంది ఏడుస్తున్నావు అని చెప్పి మళ్ళీ అడుగుతారు. అందరి ముందు మళ్ళీ బాగానే ఉండాలి, దిగమింకోవాలి, బాధ ఎంత వస్తున్నా దిగమింకోవాలి. బాగా అమ్మా అందరికి వందనాలు, బాగుండాలి. కానీ నా దేవుడు అట్టంచలేదమ్మా. దీనికి కావాల్సినటువంటి మొత్తం కూడా రెడీ చేసాడమ్మా. ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుకు డబ్బులు నాకు ఇచ్చాడమ్మా దేవుడు. కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను బాధపడ్డా ఇంకోసారి. ఇదేంటి
దేవుడు అన్ని ఇచ్చాడు కదా, మళ్ళీ నీకెందుకు వచ్చింది బాధ? ఎందుకు రాదమ్మా బాధ? కుర్చీలు ఎక్కడి నుండి ఆడదాకేసాం, కుర్చీలు ఎక్కడి నుండి ఆడదాకేసాం. ఏరమ్మా పాటలు పాడటానికి కూడా లిస్ట్ ఇచ్చారు. అందరితో నేను మంచిగానే ఉన్నా, అందరిని వెళ్ళి కలేసుకొని అమ్మ అందరు పాటలు రాండి అమ్మా, అందరు రండి అమ్మా అని చెప్పి అందరిని పిలుచుకున్న నా సొంత వాళ్ళు, అందరిని పిలుచుకున్న అందరు నా సొంత వాళ్ళే పిలుచుకున్నాను. కానీ తీరా ఇక్కడ వచ్చి మొదలుపెట్టి పాస్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మొదలు పెట్టిన తర్వాత చూస్తే ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. చాలా బాధ వేసిందమ్మా, బాధ మరి చాలా వేసింది. ఏందయ్యా పనికి అడిగాను, ఇచ్చేవు బాగానే ఉంది, మరి ఏరయ్యా ఏరి లేరు. సేవకులు అనుకుంటున్నారమ్మా, పిలిచినటువంటి సేవకులు అనుకున్నారు. నేను నిన్న తెలంగాణలో వచ్చాం, ఏరి లేరు. నాకు బాధ వేసిందమ్మా, అంత దూరం నుండి పిలిపించాను పాపం వాళ్ళని, తెలంగాణలో వచ్చారు, అంత దూరం నుండి పిలిపించారు, ఏరమ్మ జనం ఎవరు లేరు. అట్ట ఏడు కూర్చొని మీరు గమనిస్తున్నారో లేదో, లైవ్లో వెళ్తుంది వాక్యం. ఏడు కూర్చొని బాగా కళ్ళ మీదకి వచ్చి కారిపోయేటప్పుడు అంతే, కళ్ళ మీదకి వచ్చి కారిపోతున్నాయి అనుకున్నా అటుపిక తీసుకుంటున్నా. దేవునికి ప్రార్థన చేశా, అయ్యా నేను పెట్టింది మంచి కార్యమే కదయ్యా, నేను మంచి పనే కదయ్యా జరిగించాలనుకుంది, మరి ఎందుకనయ్యా ఎవరు లేరు? మంచి పని చేయాలనుకున్నాను కదా, నేను చెడ్డ పని చేయాలనుకున్నాను, ఇస్తానికి ఇచ్చావు, మళ్ళీ లేరయ్యా, ఆత్మ లేరయ్యా. అందరిని పిలిచాను, ఇంటికి వెళ్ళి అందరికి ఇచ్చాను కార్డులు, మరి ఒక్కళ్ళు కూడా లేరు. ఏం చేయాలయ్యా? నిన్ను నేను ఎంతగానో మహింపరచాలనుకున్నా, ఏంటయ్యా ఈ శోధన? నిన్ను మహింపరచలేకపోతున్నా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఏడ కూర్చోనమ్మా. కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసా? విస్తారమైన ఆత్మలను తీసుకొచ్చేయడమ్మా, విస్తారమైన ఆత్మలు. ఇటు చూసినా ఉండరు, ఇటు చూసినా ఉండరు, ఇటు చూసినా ఉండరు. వీళ్ళందరినీ చూసేసరికి నాకేమనిపించిందో తెలుసా? అయ్యా నీ పనిని నువ్వు మహిమార్థకరంగా జరిగించుకుంటావు అయ్యా. చూసారా ఆయన పని ఎట జరిపించుకున్నారు? చూసారా? మళ్ళీ పాటలు పెట్టిన డ్యాన్సులు వేయగలనే, డ్యాన్సులు వేసి అంతవరకు ఉన్నారమ్మా. మళ్ళీ తర్వాత చూసినట్టు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఇదేంటయ్యా డ్యాన్సులు కొంటాం ఏంది? ఈ వాక్యానికి ఎందుకయ్యా అంత విలువ లేదు? ఇది విలువ లేనటువంటిదా? చూసారా? పరిశుద్ధ గ్రంథము ఏమని రాశాడు? పరిశుద్ధ గ్రంథము, ఇది పరిశుద్ధంగా ఉంది, పరిశుద్ధపరచబడినటువంటి గ్రంథము. కానీ దేవునికి తెలుసు ఎవరిని ఎప్పుడు నడిపించుకోవాలో, ఆయన రాజ్యంలోనికి ఎంతమందిని తీసుకెళ్లాలో ఆయనకి తెలుసమ్మా. దేవుడు ఏమి చేయలేదని ఎవ్వరు కూడా అనొద్దు. నువ్వు దేవుని కొరకు ఏది చేసేవా? చేయలేదు కదా, మరి ఎందుకనమ్మా దేవుడు ఏం చేయలేదు అంటారు? దేవుడు సమస్తమును కూడా ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు అనొద్దమ్మా. నా సంతోషం ఇప్పుడు ఎట్టుందంటే, అవి దుఃఖం అనుకుంటారేమో కానీ ఆనంద బాష్పాలు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే అందరూ ప్రేమించి నన్ను ఇంట్లో వాళ్ళలాగా చూసుకొని
వచ్చినందుకు మీ అందరికీ నా వందనాలమ్మ, హృదయపూర్వక వందనాలు, హృదయపూర్వక వందనాలమ్మ. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించబడును గాక. అవే సమయం చాలా అయింది కదమ్మా. అమ్మా ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పటికైనా వచ్చి ప్రార్థన చేస్తే నేను కూడా సంతోషపడతా. నన్ను తోసేయబాకండమ్మా, నన్ను తోసేయబాకండి. అమ్మా నేను అందరిలో కలవాలనుకుంటున్నా. నాకు ఎవరు శత్రువులు లేరమ్మా, నేనే అందరికి శత్రువుని. నాకెవరు లేరు శత్రువు, నేనే పిచ్చోన్నమ్మా. నేను పిచ్చోన్ని కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉందమ్మా. హృదయంలో ఉన్నటువంటి దుఃఖం అంతా పోయింది. ఇప్పుడు సంతోషంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. చక్కగా వాక్యానికి కూడా విలువ ఇచ్చారు. ఆటపాటలకే కాదమ్మా, వాక్యానికి మెయిన్ విలువ ఇవ్వాలి. మా కేక్ కటింగ్ ఉంది. క్రిస్మస్ అంటే దేవుణ్ణి అడిగేని ఇందాకలా చెప్పలే, ఇప్పుడు చెప్పట్లా. క్రిస్మస్ అంటే ఏందమ్మా? దేవుణ్ణి ఆరాధించటం. నేను ఇన్నాళ్ళోసారి అడిగానమ్మా క్రిస్మస్ అంటే ఏమిటని. ఇప్పుడు అందరి నోటి నుండి వినాలని ఆశపడుతున్నానమ్మా. క్రిస్మస్ అంటే ఏందమ్మా? దేవుణ్ణి ఆరాధించటం. చాలా మందికి దేవుని గురించి తెలియదమ్మా. తెలియక అనేక విధాలుగా యూట్యూబ్లో మాట్లాడుతున్నారు కానీ దేవుని గురించి. ఆయన ఒక పశువుల పాకలో పుట్టినా కానీ ఆయన పుట్టినందుకు ఈ లోకం అంతా కూడా సంతోషించిందమ్మా. సంతోషించలేదా? దేవదూతల సమూహం మొత్తము కూడా అక్కడ నిలబడి ఆయన మహింపరచలేదా? చెప్పండి అమ్మ, మహింపరచినయా లేవా? చాలా మందికి ఆలోచన వచ్చింది, దేవదూతలు దిగొచ్చి ఆయన్ని సంతోషపరిచినాయి అని ఎక్కడుంది, ఎక్కడ రాసింది అని చెప్పి ఆలోచన వచ్చింది. అమ్మా లోక సువార్త చదువుకోండమ్మా, అందులో ఉంది మన జననం ఎలా ఉందో, ఆయన జననం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అందరూ ఖాళీ ఉన్నప్పుడు అర్థమైంది. 2వ అధ్యాయం కాడ నుండి చదువుకున్నాము, అందరికి అర్థమైంది. ఇంకా కేక్ కటింగ్ ఉంది, ఇంకా పిల్లలు వాళ్ళ డ్యాన్సులు ఉన్నవి. నాకైతే నేను చెబుతున్నాగమ్మా, నా ఇష్టపూర్వకంగా అయితే డ్యాన్సులు పెడతలేదమ్మా. నా ఇష్టపూర్వకంగా అయితే డ్యాన్సులు పెడతల్లా. ఎందుకు పెట్టానో తెలుసా? ఆ డ్యాన్స్ చేసినప్పుడు వచ్చినటువంటి జనం కంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాన్ని చూసుకోండి. డ్యాన్స్ చేసినప్పుడు ఇసుకలాగా ఉన్నారు జనం. వాక్యం చెప్పేటప్పుడు అది మనం దేవునికి ఇచ్చేటువంటి విలువ ఉంది. ఎవరన్నా పాట పాడాలని ఆసక్తి కలిగిన వారు ఉంటే ఒక పాట పాడతారా? ఎవరికైనా ఉన్నారా ఎవరన్నా పాడేవాళ్ళు? నేను పాడతానమ్మా, ఒక పాట పాడతా.
నాకు ఇప్పుడు ఒక పాట పాడాలనిపిస్తుంది. ఇదిగో